తెలిసి రావాలి జైపాల్ యాదవ్కు మంచిగా అయింది, ఒక్కసారి మా ఊళ్ళో మనం పని చేయకపోతే ఏమవుతుందో తెలుస్తుంది అని అట్లా కోపం. రెండోది ఏమైంది, రైతు బంధు విషయంలో కూడా ఇయ్యనప్పుడు ఎవడు ఇయ్యలేదు, కాంగ్రెస్ వాడు ఇయ్యలేదు, తెలుగుదేశం ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు దేశంలో కేసీఆర్ ఇచ్చే ముందు. కానీ ఇచ్చుడు మొదలుపెట్టినాక అందులో ఇచ్చికాయలు ఏంటిది, అగో జైపాల్ యాదవ్కు 50 ఎకరాలు ఉంది, గోలి శ్రీనివాసరెడ్డికి 10 ఎకరాలు ఉంది, మరి జైపాల్ యాదవ్కి ఎందుకు ఇవ్వాలి అని గోలి శ్రీనివాసరెడ్డి లొల్లి. అరే నీకు వచ్చినది నీకు వస్తుంది కదా అంటే నాకు ఇవ్వకపోయినా పర్లేదు గాయనకి ఎందుకు ఇస్తున్నావు, అరే ఇది ఎక్కడి బాధ రాబోయే అంటే అంతే. ఇక అట్లా అయిపోయింది సమాజం. ఎందుకంటే నాకు వచ్చిందనేది అంతం లేదు, గాయనకి ఎందుకు ఇస్తున్నావు ఎక్కువ, ఆయన బలిసినోడు గాయనకి ఎందుకు ఇస్తున్నావు. అరే వాళ్ళు పర్సెంటేజ్ చూసుకోండి తమ్మి, ఏం లేదు అందులో 2% కూడా లేరా సొంటోళ్ళు, 1.2% కూడా లేరా అంటే అది నేటిది లేదు. ఇంకా ఊళ్ళల్లో ఇంకొకటి కూడా మోపైంది, ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఒకటి మోపైంది. ఇక ఆ ఫోన్లలో ఏం లేదు, ఇక తినేటప్పుడు గిదే, బాత్రూంలో గిదే, ఉన్నమాట చెప్తున్నా నేను, అంతేనా. ఏమైపోయిందంటే ఇక అందులో ఏమున్నది, తిట్టటోనికి ఎక్కువ గిరాకీ. ఆ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, మరి ఇదివరకు నోడేవాడని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, ఒకడు 3 పంటలకు ఇవ్వాలని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, 2 పంటలకు ఇస్తారా 3వ పంటకి ఇవ్వవా అని ఒకడు అంటాడు, ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని ఇంకోడు అంటాడు. మరి ఇదివరకు నోడేవాడని ఇచ్చిండా, ఇదివరకు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆహా ఓహో అన్నారు, మరి 2000 పెన్షన్ ఇస్తేనేమో 10 రెట్లు పెంచి 2000 చేస్తే దానికి మాత్రం ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని దీర్ఘాలు తీసుడు. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనది మనం చక్కగా చెప్పుకోకపోవడం వల్ల, మన పని చేసి కూడా చక్కగా మార్కెటింగ్ చేసుకోకపోవడం, అవతల వాడు అబద్ధాలు ప్రచారం చేయడం, అవతల వాడు చెప్పిన అబద్ధాలనే ప్రజలు నమ్మేటట్టుగా ఇంకో 10 మంది యూట్యూబ్లలో ఆన్లైన్లో పోగై వాళ్ళు చెప్పుడు, అవి మనం ఎక్కువ నమ్ముడు. ఎందుకంటే సమాజం ఎట్లా అంటే, ఇప్పుడు జైపాల్ యాదవ్ గారు చాలా మంచోడు అని నేను చెప్తే మీరు నమ్మరు. జైపాల్ యాదవ్ సాబ్ చాలా మంచోడు, గొప్పవాడు, ఆయనకు అర్జెంటుగా ఓటేయండి అంటే నమ్మరు. అదే జైపాల్ అన్న ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ 2 మర్డర్లు చేసి వచ్చిండంటే నమ్ముతారు. ఓ అవునా ఎక్కడో చేసే ఉంటాడు నిజమే, అంతే తప్ప మనిషి నైజం అది. కాబట్టి ఎంత విచిత్రం అంటే మాకు కూడా కొన్ని ఆలోచిస్తే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిన ఖర్చే 93,000 కోట్లు. అంత పెద్ద ప్రాజెక్టు, 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, మొత్తం అయిన ఖర్చు ఎంత, 93,000 కోట్లు. కానీ రాహుల్ గాంధీ వస్తాడు ఢిల్లీకి వెళ్ళి 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు. మనకు అర్థం కాదు, ఏమయ్యా ఖర్చు అయిందే 93,000 కోట్ల, నీళ్లు రానేవట్టే, గిని కనబడనేవట్టే, సొరంగాలు కనబడుతున్నాయి, పైప్ లైన్లు కనబడుతున్నాయి, కాలువలు కనబడుతున్నాయి, సబ్స్టేషన్లు కనబడుతున్నాయి, అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి ఇక 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఎట్లా, ఇది కూడా అడగడు, నమ్ముడే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అని 1,00,000 గొంతులు వేసుకొని ఉర్రాలి, నమ్మాలి, ఆయనతో బాయ్ పడాలి. ఇక ముయ్యికెళ్ళి ఇంకోటి, కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండా లగ్గానికి, నేను తులం బంగారం ఇస్తా. ఆయనతో నమ్మినరు, 6 గ్యారెంటీల గారెడ్ల పడ్డరు. ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చే వరకు మర్చిపోయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరు. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు, ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియక ఆయనతో నమ్మిండు, జై జై అని చెప్పి ఆయనతో నారాయణ రెడ్డిని గెలిపించారు కల్వకుర్తిలో. ఇప్పుడు ఏమైంది, అదే నారాయణ రెడ్డి తిడతాడు ఇప్పుడు, ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది. నేను పరిశాన్ అయితే ఈయన నిన్న ఊడిపడ్డాడు ఏం రాబోయే రాజకీయంలో అని. మరి 60 ఏళ్ళు నీ గవర్నమెంటే ఉండే కదా, 2 ఏళ్ళు నీ గవర్నమెంట్, ఇప్పుడున్నది ఇదివరకు 60 ఏళ్ళు నువ్వే ఉంటివి కదా. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది అంటే మరి ఎవడు బాధ్యుడు? 60 ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా, 10 ఏళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా, ఎవరు బాధ్యుడే నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు, వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు. కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే, మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు అలవాటు అయిపోయాక మనకు విలువ తెలియదు. ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలియలే. ఓ 2 సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాద్ చేసుకున్నారు కేసీఆర్. అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వీడు పెంచుతానాడు, పెంచలేదు, పెంచకపోగా ఎగ్గొట్టిండు. అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికైతే కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగుమని రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డికి టింగు సౌండ్ ఇష్టం లేదు, అందుకే కొత్తది పెట్టిండు. ఏం సౌండ్ అది, టకీ మనేస్తా అన్నాడు. పడుతున్నాయా మరి టకీమని? 4,000 పెన్షన్ పడుతుందా టకీ? 6,000 పెన్షన్ పడుతుందా? రైతు బంధు పడుతుందా?
రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు జరగలేదు. తులం బంగారం ఒకటి కాదు, ఇక 420 హామీలు ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు, ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినారో అబ్బాయి అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టినా అంటాడు. అందులో కూడా మోసమే, అది కూడా చెప్తున్నా మీకు ఇనూరి. ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ అట, భర్తకు డబల్ అట. అది ఫ్రీ ఎట్లయితుంది అని అక్కడ కాదు, పిచ్చోళ్ళని చేసుడు తప్ప.